ఇప్పుడు మన ఇండియాది వచ్చేసి లాటిట్యూడ్ ఎక్స్టెంట్ చూసుకుందాం. అంటే మన భారతదేశం ఇమాజినరీ లైన్స్ ఉన్నాయి. అంటే మీకు నేను చెప్పలేదే, ఇమాజినరీ లైన్స్ ఉంటాయి. అంటే ఇమాజినరీ లైన్స్ అనేవి భూమిలో ఉంటాయి, ఆకాశంలో ఉంటాయి. అవి మాకి కనబడవు. అంటే ఇవి కనబడవు సార్, ఇట్ ఈస్ ఇమాజినరీ లైన్స్. అంటే మనము ఊహించుకున్నవి అవి లైన్స్, అవి పర్టికులర్ గా ఆకాశంలో ఉండవు. ఇమాజినరీ లైన్స్ ఏదైతే ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆఫ్ ది ఇమేజినరీ లైన్స్. అంటే ఇవి లాటిట్యూడ్ కానీ లాంగిట్యూడ్ కానీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ది ఇమేజినరీ లైన్స్. అంటే మనము ఇవి అజ్యూమ్ చేసుకుంటాము ఆకాశంలో ఉన్నాయని, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ప్రెసెంట్ ఇన్ ది మూన్, ఇన్ ది స్కై. అండర్స్టాండ్ రైట్. లాటిట్యూడ్ అంటే హారిజెంటల్ గా ఇట్లా ఉంటాయి. లాంగిట్యూడ్ అంటే వర్టికల్ గా, అంటే ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కి డిఫరెన్స్ ఏదంటే, లాటిట్యూడ్ వచ్చేసి ఇది లాటిట్యూడ్ అండి, ఇది లాంగిట్యూడ్. ఇట్లా ఉంటాయి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. అంటే లాటిట్యూడ్ వచ్చేసి ఇది మన అర్త్, ఇది మన అర్త్, ఇది మన అర్త్. అర్త్ లో వచ్చేసి ఇది మన లాటిట్యూడ్స్, ఇవి మన లాటిట్యూడ్స్. అండ్ ఇట్ ఈస్ ఈక్వేటర్, ఇది మన ఈక్వేటర్. చూడండి, ఇది ఈక్వేటర్, 0 డిగ్రీ లాటిట్యూడ్, 0 డిగ్రీ లాటిట్యూడ్ ఈక్వేటర్. అంటే ఇవి లాటిట్యూడ్స్ అండి. లాటిట్యూడ్స్ వచ్చేసి హారిజెంటల్ గా ఉంటాయని చూపించిన ఇది మీకు. చూడండి, ఇది సౌత్ పోల్, దీన్ని ఏమంటారు? సౌత్ పోల్ అంటారు. దీన్ని వచ్చేసి నార్త్ పోల్ అంటారు. అర్థమైనా? ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. అంటే లాటిట్యూడ్స్ అనేది when the latitudes are the going to latitudes are the decreases at poles. Latitude length decreases at poles and latitude length is increases at ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర లాటిట్యూడ్ యొక్క లెంత్ ఏదైతే ఉందో పెరుగుతుంది, పోల్స్ దగ్గర వెళ్తే లాటిట్యూడ్ యొక్క లెంత్ ఏదైతే ఉందో తగ్గుతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ కొద్దిగా చిన్నదైంది, ఇక్కడ మరీ కొద్దిగా చిన్నది, ఇక్కడ కొద్దిగా చిన్నది, ఇక్కడ చిన్నది. అలాగే పోల్స్ దగ్గరికి వెళ్ళే లోపల నెగ్లిజిబుల్ అయిపోతుంది. అది ఏదైతే లాటిట్యూడ్ ఇమేజినరీ లైన్ ఏదైతే లెంత్ ఉందో అది నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఎక్కడైతే సౌత్ పోల్ దగ్గర వెళ్ళినప్పుడు. నెగ్లిజిబుల్ అంటే అది మాకి కళ్ళకి మళ్ళీ కనపడదు. భాషలో మా భాషలో చెప్తున్నా, బట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ అన్ని ఇమేజినరీ లైన్స్, అవి మాకు కనపడవు. మరి మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది అంటే నార్త్ పోల్లో ఎన్ని లాటిట్యూడ్స్ ఉంటాయండి? 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. అండ్ సౌత్ పోల్ ఎన్ని లాటిట్యూడ్స్ ఉంటాయండి? 90. 90 ప్లస్ 90 ఎంత అండి? 90 ప్లస్ 90 180 ప్లస్ 1 అంటే ఈక్వేటర్ ఒక లైన్. అంటే 181 లాటిట్యూడ్స్ ఉంటాయి మన అర్త్ లో. యు ఆర్ ది అజంప్షన్, యు ఆర్ ది ఇమాజినేషన్ ఇస్ ది 181 లాటిట్యూడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది అర్త్. చూడండి, అంటే లాటిట్యూడ్స్ అంటే అడ్డు గీతాలు అనుకోండి. అడ్డు గీతాలు ఎన్ని ఉంటాయి మన భూభాగంలో? 181 లాటిట్యూడ్స్ ఉంటాయి. అలాగే హారిజెంటల్ తీసుకోండి, దీన్ని మనం లాంగిట్యూడ్స్ అంటాం.
దీన్ని ఏమంటామండి, లాంగిట్యూడ్స్ అంటాం. లాంగిట్యూడ్స్ వచ్చేసి అవి ఒకే సైజ్ ఉంటాయి పోల్స్ దగ్గర, కానీ ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. బట్ ఇక్కడికి వచ్చేసి మనకి ఎన్ని లాంగిట్యూడ్స్ ఉంటాయి అంటే 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఎన్ని లాంగిట్యూడ్స్ ఉంటాయి? 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి మన అర్త్ లో. ఇవి ఫేజ్ లో కానీ లెంత్ లో కానీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనము చూసుకోండి, ఇప్పుడు మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎక్స్టెన్షన్ చూస్తాం. మన భారతదేశం యొక్క భూభాగం చూసుకుందాం, ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందో కిలోమీటర్స్ చూసుకుందాము. తర్వాత ఏదైతే ఎక్కడి నుండి ఎంతవరకు ఏదైతే రాష్ట్రాలు ఉన్నా అవి చూసుకుందాం. ఇప్పుడు మనము లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ చూసుకుందాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూసుకోండి, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఎక్స్టెన్షన్ చూసుకోండి. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ అవచ్చు, జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా. ఫస్ట్ జోన్ వచ్చేసి నార్త్, అంటే కన్యాకుమారిలో 8 degrees 4 minutes నార్త్ లాంగిట్యూడ్ టు, అండ్ జమ్మూ కాశ్మీర్ దాకా వచ్చేసి 37 degrees 6 minutes నార్త్ దాకా ఎక్స్టెండ్ అయింది. ఎక్కడ నుండి ఎక్కడ వరకు? కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ టు ఇన్ కాశ్మీర్ 37 degrees 6 ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందంటే 37 degrees 6 నార్త్ లాటిట్యూడ్ దాకా ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు. అలాగే ఇది వచ్చేసి ఏదంటే ఇది లాంగిట్యూడ్, ఇది వచ్చేసి లాటిట్యూడ్. తర్వాత లాంగిట్యూడ్, ఇది వచ్చేసి లాటిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, లాటిట్యూడ్ అంటే ఇది లాటిట్యూడ్ హారిజంటల్ గా, వర్టికల్ గా. అంటే లాంగిట్యూడ్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందంటే 68 degrees 8 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ దాకా ఎక్స్టెండ్ అయింది మన భారతదేశం. అంటే 68 degrees ఈస్ట్ లాటిట్యూడ్ నుండి 97 degrees 25 ఈస్ట్ లాంగిట్యూడ్ దాకా ఎక్స్టెండ్ అయింది. ఎక్కడ నుండి అంటే గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ చెప్తున్నాను, లాంగిట్యూడ్ ఎంత ఉంటాయంటే నేను చెప్పిన లాంగిట్యూడ్స్ ఆర్ ది 360. ఇక్కడ నుండి మనము టైంని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇక్కడ నుండి మనము సమయాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. హౌ? నేనున్నా కదా బ్రో, మీకోసం నేర్పిస్తుంది. లాంగిట్యూడ్ ఇది 360 degrees. అంటే మనకి లాంగిట్యూడ్స్ ఎంత ఉన్నాయి? 360 ఉంటాయి. 360 ఉంటాయి కదా, 360 ఈక్వల్ టు 1 hour ఈక్వల్ టు 360. 1 hour వచ్చేసి 360. అండ్ వన్ డేలో ఎన్ని అవర్స్ ఉంటాయండి? 24 hours. 360/24 hours. చూసుకోండి, 24 క్యాన్సల్ అయితే 1s 2s క్యాన్సల్ అయితే 24 2 జా 12 1 8 12 8 జా అంటే 15 degrees. ఎంత? 15 degree. 15 degree అంటే 1 hour ఈక్వల్ టు 15 degree లాటిట్యూడ్. అంటే 1 గంటకి ఎన్ని లాటిట్యూడ్స్ ఉంటాయండి? 50. ఆ 50తో మనం ఇప్పుడు టైం క్యాలిక్యులేట్ చేద్దాం. హౌ అంటే చూడండి, ఇప్పుడు ఈస్ట్ లెంత్, గుజరాత్ లెంత్ ఉంది 68 ఉంది. ఇది మినిట్స్ వదిలేయండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో టైం ఎంత? డిగ్రీ లాంగిట్యూడ్ ఎంత ఉంది? 97 38. దీనికి అప్రాక్స్ గా డిఫరెన్స్ ఎంత ఉంది? లాంగిట్యూడ్స్ 30 degrees. 30 degrees లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఉంది ఈస్ట్ టు వెస్ట్. అంటే 30 degrees టైం, 30 degrees లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఉంది ఈస్ట్ టు వెస్ట్. అంటే
గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 30 డిగ్రీ లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఉంది. అంటే 30 డిగ్రీ లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 1 అవర్కి 15 డిగ్రీస్, 2 అవర్స్కి 30. అంటే గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్కి టైం డిఫరెన్స్ ఎంత అంటే 2 అవర్స్. గుర్తుపెట్టుకోండి, హౌ మచ్? 2 అవర్స్. ఐఎస్టికి అండ్ అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి టైం డిఫరెన్స్ ఎంత ఉందంటే 2 అవర్స్ ఉంది. 2 అవర్స్ అంటే సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్లో తెల్లారుజామ 6 గంటలకు అయితే, అదే సూర్యోదయం గుజరాత్ ఎన్ని గంటలకు అవుతుంది? 8 గంటలకు అవుతుంది. సూర్యోదయం ఎర్లీ మార్నింగ్, సూర్యోదయం సన్ రైజ్ అట్ అరుణాచల్ ప్రదేశ్ 6 o'clock, బట్ ఇన్ గుజరాత్ 8 o'clock టు సన్ రైజ్, బికాస్ ఆఫ్ 2 hours టైం డిఫరెన్స్. 30 డిగ్రీ లాంగిట్యూడ్ టైం డిఫరెన్స్ బికాస్ ఆఫ్ 15 డిగ్రీ లాంగిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ టు 1 hour అండ్ 30 డిగ్రీ లాంగిట్యూడ్ ఈక్వల్ టు 2 hours. అంటే అరుణాచల్ ప్రదేశ్లో తెల్లారుజామున 6 గంటలకు సూర్యోదయం అవుతుందండి. అదే సూర్యోదయం గుజరాత్లో ఎన్ని గంటలకు అవుతుంది? 8 గంటలకు అవుతుందంట. ఎందుకంటే 2 hours టైం డిఫరెన్స్ ఉంది ఎక్కడెక్కడికి? అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి. ఎందుకు 2 hours గ్యాప్ వచ్చిందంటే 30 degrees లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఉంది అండ్ 15 degrees ఈక్వల్ టు 1 hour. అంటే 15 degreesకి 1 hour టైం డిఫరెన్స్. అలాగే 15 + 15 ఈక్వల్ టు 30. అంటే 15 ఈక్వల్ టు 1 hour, 15 ఈక్వల్ టు 1 hour, 1 + 1 2 hours టైం డిఫరెన్స్ ఉంది. అలాగే మీకు ఒక ట్రిక్ చెప్తా, ఇట్లాంటి రీచెస్కి మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చూసుకోండి. ఇప్పుడు వైజాగ్ లాంగిట్యూడ్ ఎంత? 83 degrees 24 minutes. అదే మన అరుణాచల్ ప్రదేశ్కి చూసుకుందాం. ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్, మరి మన ఆంధ్రప్రదేశ్ కాదు. ఏపీ ఎంత? 727.25. అంటే 97కి 83కి డిఫరెన్స్ ఎంత ఉంది? అప్రాక్స్గా చెప్పాలంటే 14.4 వస్తుంది. బట్ మనం అప్రాక్స్గా 15 తీసుకుందాం. 15 degrees అంటే 15 degrees ఈక్వల్ టు నేను ఎంత చెప్పినా 1 hour. ఎంత? 1 hour. మనకి అరుణాచల్ ప్రదేశ్కి టైం డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 hour ఉంది. సూర్యోదయం ఎర్లీ మార్నింగ్ అరుణాచల్ ప్రదేశ్కి 6కి సన్ రైజ్ అయితే, మన ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్లో సన్ రైజ్ ఎప్పుడు అవుతుంది? 7 o'clock అవుతుంది. ఎందుకంటే 15 degrees లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఉంది. బికాస్ ఆఫ్ 15 degrees లాంగిట్యూడ్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ 1 hour లేటర్. ఫ్రెండ్స్, ఇక్కడికి మనము స్టాప్ చేద్దాం క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మరీ డిస్కస్ చేసుకుందాం. జై హింద్ టు ఎవరీవన్. ఇలాంటి మన క్లాసెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్లు సబ్స్క్రైబర్లు వస్తేనే నా ఎనర్జీ బూస్ట్ అయ్యి మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ do like and subscribe. Jai Hind to everyone.